వాటి కోసం సంఘ కాపరి అమ్మగారు కానీ సంఘస్థులందరూ వారి కొరకు ప్రార్థన చేయాలని మరొకసారి ప్రభు నామమున తెలియజేస్తున్నాను. దేవదాను రాజుని మీ సన్నిధిని నడిపించండి. ఇంకా మా కుటుంబాల్లో మీకు దూరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావ కరుణించి కాపాడండి, క్షమించి రక్షించండి, సహాయం చేయండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, స్వస్థత అనుగ్రహించమని ప్రతిపాదించున్నాను. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే నిన్ను అంటే ఏదో సంథింగ్ వీ షుడ్ లెర్న్. మనం తప్పకుండా ఒకటి నేర్చుకోవాలని దేవుడు మనకి పరీక్షలు వస్తూ ఉంటాయి. అందుకని ప్రియులారా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నువ్వు విడిపోవు, నువ్వు అక్కడే ఉండవు, నువ్వు తప్పకుండా నిన్ను లేపుతాడని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన నిన్ను విడిపించును. 7 మార్లు కలిగినను నీకు ఏ కీడును ఏ కీడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చిన్ననాటికి భయపడద్దు, చిన్న దెబ్బలకు మీరు భయపడద్దు. అందుకనే ఉన్నాడు, నా వాక్యం విని ఆ ప్రకారం నడుచుకున్నవాడు తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. నువ్వు నేను ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు బండ మీద కట్టుకోవాలి. వేసినట్టుగా ఎన్ని గాలులు వచ్చినా ఈ ఇల్లు పడిపోదు. ఎందుకంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద కట్టుకున్నాడు. ఇసుకలో కట్టుకుంటే ఏమైపోయింది? ఇల్లు కూలిపోయింది. అందుకని నువ్వంటే ఇల్లు కాదు, ఇక్కడ నీ విశ్వాసము, నా విశ్వాసము దేవుడి మాటల మీద కట్టుకోవాలి. మాటలు వింటున్నాం కానీ ఈ మాటల మీదే మనం కట్టుకోవాలి. అప్పుడు మీ విశ్వాసం నిలబడుతుంది. మీ విశ్వాసం ఈ మాటల మీద కట్టుకోకపోతే మీ విశ్వాసము నిలబడదని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వరదనగా, గాలులనగా అనేకమైన ఇబ్బందులు మన జీవితంలో, అనేకమైన ఇబ్బందులు మనకి వస్తూ ఉంటాయి. ఈ అనేకములు వాటన్నిటి నుండి వారిని విడిపించును. ఆమేన్. కనుక ఇట్లాంటి వాగ్దానాలు దేవుడు మనకి చేసి ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదని నేను మీకు